హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిమ్ హంట్ విత్ లక్కీ. ఈ రోజు మనం డైకాస్ రోడ్ లో ఉన్న జిమ్ వరల్డ్ కి వచ్చాము. ఇది కరెక్ట్గా ఎక్కడ ఉందంటే డైకాస్ రోడ్ మెయిన్ సెంటర్ ఉంటుంది కదా, కొంచెం ముందుకు వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ లో జిమ్ వరల్డ్ అని చెప్పి ఉంటుంది. సో గైస్, మనకి జిమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. లిఫ్ట్ లేదు, సో అందుకని నడుచుకునే వెళ్ళాలి పైకి. సో మనం పైకి వచ్చిన వెంటనే ఇలా ఉంటుంది. స్లిప్పర్స్ అన్ని బయట వదులుతారు, అది స్లిప్పర్స్ అయినా షూస్ అయినా ఏదైనా. ఫస్ట్ మనం జిమ్ లోకి రాగానే మనకి మిషన్ కనిపిస్తుంది. దీని మీద కూర్చొని అండ్ నిలబడి ఊగుతూ ఉంటారు, సైడ్ ఫ్యాట్ తగ్గాలి అని చెప్పి. అండ్ తర్వాత మనకి ప్రీచర్ కర్ లాంటి మిషన్ కనిపిస్తుంది. దాని తర్వాత మనం పుల్అప్ బార్ ని చూస్తాం. దీంట్లో మన పుల్అప్స్ కానీ డిప్స్ కానీ అండ్ అలానే మన యాప్స్ కోసం చేసుకోవచ్చు. అండ్ అలానే డిప్స్ బార్ కూడా సపరేట్ గా ఉంది. సేమ్ ఇది కూడా అలానే ఈ లోయర్ బ్యాక్ కోసం హైపర్ ఎక్స్టెన్షన్ అండ్ అలానే చెస్ట్ ప్రెస్ కూడా ఉంది. ఈ ప్లెగ్ డెక్ ఫ్లై వచ్చి మన ఎల్బో సపోర్టెడ్ ప్లెగ్ డెక్ ఫ్లై. అండ్ అలానే మనకి ఇక్కడ కేబుల్ క్రాస్ ఓవర్ ఉంది. అండ్ ఇక్కడ లెగ్స్ కోసం అని చెప్పి సపరేట్ గా ఒక మిషన్ ఉంది, కానీ ఈ మిషన్ పనిచేయడం లేదు అని చెప్పి అన్న వాళ్ళు చెప్పారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లాట్ బెంచ్ ప్రెస్ కూడా ఉంది. అండ్ వెనకాల సైడ్ వచ్చి ఫోర్ ఆర్మ్స్ కోసం ఫోర్ ఆర్మ్స్ మిషన్ ఉంది. బ్యాక్ సైడ్ కి వస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఒక పెగ్ డెక్ ఫ్లై ఉంది. అండ్ ఈ సైడ్ మనకి లాట్ పుల్ డౌన్ మిషన్ ఉంది. సో మనం కొంచెం లోపలికి వస్తే ఇక్కడ మనకి ఒక స్మిత్ మిషన్ ఉంది. అండ్ అలానే వెయిట్ ప్లేట్స్ ఉన్నాయి. అండ్ కింద అయితే ఇక్కడ ఒక ఫ్లాట్ బెంచ్ అండ్ ఇలా అయితే ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ కూడా ఉంది. అండ్ కొంచెం ముందుకు వస్తే ఫ్లాట్ చెస్ట్ ప్రెస్ ఉంది. అండ్ దీనికి సపరేట్ గా ఒక బార్బెల్ రాడ్ కూడా ఉంది. అండ్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ప్రీచర్ కర్ల్ ఉంది. అండ్ అలానే అడ్జస్టబుల్ బెంచ్ ఒకటి ఉంది, సిట్టింగ్ చైర్ ఒకటి ఉంది. అండ్ ఇటు పక్క మనకి ఫ్రీ వెయిట్స్ అండ్ ఫ్రీ బార్బెల్స్ కూడా ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వస్తే మనకి రెండు సింగిల్ పుల్లీస్ ఉన్నాయి. సో ఫైనల్లీ ఫ్రీ వెయిట్ సెక్షన్ కి వస్తే ఏం పర్టికులర్ గా చెప్పలేను, కానీ 2.5 నుంచి 20 కిలో డంబుల్స్ వరకు ఉన్నాయి ఇక్కడ. సారీ, ఇక్కడ వచ్చి 30 కిలో డంబుల్ కూడా ఒకటి ఉంది. రెండోది ఎక్కడ ఉందో చూసి చెప్తాను. సో జిమ్ మొత్తం ఎత్తుకేసిన తర్వాత మనకి ఫైనల్లీ ఆ 30 కిలో డంబుల్ కూడా దొరికేసింది ఇటు పక్క. అండ్ అలానే మనకి ఇక్కడ టీ బార్ రోయింగ్ సెటప్ కూడా ఉంది. వెయిట్ ప్లేట్స్ వేసుకొని మన అప్పర్ బ్యాక్ కోసం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెయిట్ ప్లేట్స్ కూడా 2.5 కిలో నుంచి 20 కిలో వెయిట్ ప్లేట్స్ దాకా ఉన్నాయి. చాలా ఉన్నాయి అని చెప్పలేను, బట్ యూస్ చేసుకోవడానికి మంచిగా సరిపోతాయి. అండ్ అలానే మనకి ఇక్కడ ఐరన్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఐరన్ ప్లేట్స్ ఎంత అని చెప్పి తెలియదు. ఐరన్ ప్లేట్స్ ఇదైతే 5 కిలో అండ్ ఇది కూడా 5 కిలోస్. సో దాని వెనకాల ఉండేది 2.5 ఏమో. అండ్ ఇక్కడ కూడా 2.5 కిలోస్ రెండు ఉన్నాయి. మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి రోప్స్ అండ్ బార్బెల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి రాడ్లు కొన్ని జిమ్లోనే చూస్తాం. దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇవి చాలా వరకు పైన్ వాల్స్, అదే సుమో ఏదో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళే చేస్తారు. కామెంట్ చేయండి ఈ నేమ్ ఏంటో. అండ్ ఇక్కడ మనకి ఇలాంటి రెండు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ రెండు. సో ఇంకేముంది చెప్పడానికి. జిమ్ లో వెంటిలేషన్ అయితే బాగుంది, సెగ అయితే లేదు, చల్లగా గాలి వస్తుంది. ఈరోజు క్లైమేట్ ఇలా ఉందనేమో తెలియదు, కానీ లోపల కొంచెం పీస్ఫుల్ గా ఉంది. అంటే ఏసీ లేదు కదా, ఓన్లీ ఫ్యాన్స్ అవి ఒకటే ఉన్నాయి. అండ్ మనకి జిమ్ లో కార్డియో మిషన్స్ కానీ కార్డియో చేసడానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవు. కానీ బట్ ఇక్కడ మనకి ఒక రోప్ ఉంది. ఈ రోప్ ఏమంటే చాలా సినిమాల్లో కూడా చూపిస్తారు కదా, ఆ, అంటే దీన్ని ఊపుతూ ఉంటారు ఈ రోప్ని పట్టుకొని. సో మన బెల్లీ ఫ్యాట్ అయిన తగ్గుతుంది అని చెప్పి. ఎవరైనా ట్రై చేసి ఉంటే చెప్పండి నిజంగా తగ్గుతుందో లేదో. అండ్ అలానే మనకి ఇక్కడ హైడ్రేషన్ కోసం వాటర్ కూడా ఉంది. వీళ్ళు కూడా మనకి ఆరో వాటర్ పడుతున్నట్టున్నారు. సో గైస్, ఇప్పుడే వాష్రూమ్ లోపలికి వెళ్ళి వచ్చాను. వాష్రూమ్ అంత బెటర్ అని చెప్పలేను, బట్ ఓకే ఓకే నీట్ గా ఉంది. సో ఇప్పుడు ఫైనల్ మనం మిర్రర్స్ గురించి, మెయింటెనెన్స్ గురించి, క్లీన్నెస్ గురించి మాట్లాడుకుందాం. పర్లేదు, జిమ్ క్లీన్ గానే ఉంది. అసలు క్లీన్ గా లేదైతే అని మాత్రం చెప్పలేను. బట్ మిర్రర్స్ కూడా ఓకే ఓకే కొంచెం నీట్ గానే ఉన్నాయి, మరీ అంత డస్టెడ్ పట్టి ఏం లేవు. అండ్ జిమ్ అయితే చాలా ఖాళీగా ఉంది. అన్న వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే మార్నింగ్ చాలా తక్కువ మంది వస్తారు, ఒకవేళ ఈవినింగ్ అయితే మాక్సిమం ఒక 10 to 15 మెంబర్స్ వస్తారు. సో గైస్, మనకి కింద రెండు బెడ్స్ అయితే ఉన్నాయి. ఈ బెడ్ గురించి ఏమో తెలియదు, కానీ ఈ బెడ్ అయితే నాకు తెలిసి యాప్స్ కోసం చేసుకుంటారు. అండ్ అలానే మనకి ఇక్కడ ఒక స్కిప్పింగ్ రోప్ కూడా ఉంది, చాలా మందికి యూజ్ అవుద్ది కార్డియో కోసం. సో గైస్, ఈరోజు నాది లెగ్స్ అండ్ షోల్డర్స్ వర్కౌట్ అనమాట. అండ్ ప్రతిదానికి ఒక రెండు మసిల్స్ ట్రైన్ చేసి మనకి ఇది ఎలా ఉంది అని చెప్పి చెప్తాను. సో ఫస్ట్ మనం షోల్డర్ ప్రెస్ని ట్రై చేద్దాం. ఇప్పుడు లేటరల్ రైజెస్. ఈసారి మనం ఈ ఐరన్ డంబుల్స్ ని వాడదాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ ప్లేట్స్ 2.5 అయితే 5 కిలోస్ అర్థం కావడం లేదు, కానీ బరువు అయితే ఉంది. సో గైస్, అన్ని కూడా ఐరన్ డంబుల్సే, ఎందుకంటే నేను ఎప్పుడే తెలిసింది.
ఇక్కడ ఒక డంబుల్ డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల లెబ్బర్ బయటకు వచ్చేసి మనకి డంబుల్ ఫుల్ ఫామ్ లో కనిపిస్తుంది. సో చూడండి, ఇది మొత్తం ఐరన్ ప్లేట్సే. ఇప్పటివరకు నేను డంబుల్స్ ఎలా తయారు చేస్తాను అంటే శాండ్ తో, కాంక్రీట్ తో అండ్ కొంచెం మెటల్ కూడా వాడతారని చెప్పి అనుకున్నాను. సో ఇప్పుడే తెలిసింది డంబుల్లో మొత్తం మనకి మెటలే అండ్ ఐరన్ ఉంటుంది అని చెప్పి. సో మనం ఇప్పుడు బార్బెల్ తో స్క్వాట్స్ ని ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. ఫాస్ట్. ఇది నార్మల్ గా అయితే చెస్ట్ ప్రెస్ మిషన్. ఇక్కడ బార్బీ కాబట్టి తీసుకుంటా. ఓ ఓ ఓకే. ఈజీ 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 ఈజీ. ఎంత తగలకుంటే చాలు. తగిలింది. కమోన్ చేద్దాం. ఓకే, ఇంకా చేద్దాం. సూపర్ మ్యాన్. సరే బ్రో. ఈ కేబుల్ క్రాస్ ఓవర్ లో ఏది బాగుందంటే ఇక్కడ మనకి పైన ఒక పుల్లి అండ్ అలానే కింద ఒక పుల్లి కూడా ఉంది. ఈ సైడ్ కూడా సేమ్ అంతే. సో మనం మాటి మాటికి మార్చుకోకుండా పుల్లి హైట్ ని ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది అడ్జస్ట్ చేసుకోలేం, ఓన్లీ పైన కింద ఒకటి మాత్రమే. సో ఒకసారి లెగ్ ఎక్స్టెన్షన్ కూడా ట్రై చేద్దాం. అయ్యా, వాట్ వాట్ ఈస్ దిస్? గాయ్స్ ఇది బ్రో, ఇది పని చేస్తుందా? అవునా గాయస్, ఇది నాట్ వర్కింగ్ ఇన్ స్టేజ్. ఓకే, ఇన్ స్టేజ్ ఆఫ్ నాట్ వర్కింగ్ ఏదో ఒకటి. సో గాయస్, మనం ఇప్పుడు జిమ్ ప్రైజింగ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకి ఒక బోర్డ్ కూడా ఉంది, చూపిస్తాను. సో గైస్ ఇది చూడండి, ఇది మెంబర్షిప్. ఫస్ట్ మంత్ అయితే 1000 అండ్ 3 మంత్స్కి అయితే 2000 అండ్ అలానే 1 ఇయర్కి అయితే 3000 అండ్ అలానే 2 ఇయర్స్కి అయితే మనకి 4000 పడుతుంది. అండ్ పర్సనల్ ట్రైనింగ్ ప్రతి మంత్ కావాలంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా. సో మనకి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5:30 నుంచి పొద్దున 9 వరకు అండ్ అలానే సాయంత్రం అయితే 5 PM నుంచి 9 PM వరకు. సండే మనకి ఓన్లీ 6:30 to 8 AM వరకే ఉంటుందంట. సో ఇది ఎల్బో సపోర్టెడ్ పెగ్ డెక్ ఫ్లై. ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఏజింగ్ లో కూడా చూడలేదు. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. ఓకే, పట్టింది. ఇలా ప్లేస్ చేయాలి హ్యాండ్స్ మనం. సీట్ ఊగుతుంది. కమాన్. టెస్ట్ అయితే చాలా మంచిగా పడుతుంది. ఇక్కడ జిమ్ చాలా బాగుంటది. అలాగే నెల్లూరులో చీప్ అంటే ఇక్కడే ఎవరన్నా స్టూడెంట్స్ ఇంకా ఎవరన్నా తక్కువ బడ్జెట్ లో జిమ్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇక్కడికి రావచ్చు. 4 ఇయర్స్ నుంచి జిమ్కి వస్తున్నాను, అంతా బాగానే ఉంది. డంబుల్స్ చూస్తే లాస్ట్ 30 కేజీస్ ఉన్నాయి, వాటిలో 15 కేజీస్ వచ్చి ఒకటి వచ్చి డంబుల్ ఊడిపోయింది. ఇదంటే దాన్ని ఒకసారి సరి చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కూర్చుని చేసేదానికి సీట్లు ఊడి చినిగిపోయి ఉన్నాయి, అది కూడా చేపియాలా. ఇప్పుడు వచ్చి లెగ్ మిషన్ వచ్చి తెగిపోయి ఉంది, అది కూడా సార్ చేపియాలా. ఎక్విప్మెంట్స్ పెట్టాక ఉంది జిమ్ ఇంకా బాగుంటుంది. 10 మంది వచ్చేటట్టు ట్రై చేస్తారు. Like, share, and do like it. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్కీ లిఫ్ట్స్. It's Lucky Leaves. Please share and subscribe and like. సో గైస్ ఫైనల్లీ రివ్యూ అయితే అయిపోయింది. జిమ్ బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, అది మాత్రం కన్ఫర్మ్.